హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అంటే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే పీజీ నీట్ 2024 ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో డీమ్డ్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ కాలేజ్లో కానీ లేదంటే ఇన్ పీజీలో నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అవైలబుల్. ఇన్ దట్ స్పెషలైజేషన్ వైజ్గా కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్స్ క్యాస్ట్ వైజ్గా ఎలా ఉండొచ్చు. నిజంగా ఆల్ ఇండియా లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే మనకు ఏదైనా ఛాన్సెస్ని, ఎందుకంటే 50% ఆఫ్ సీట్లు మనకు గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్లు అన్ని కూడా 50% ఆఫ్ సీట్లు త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తూ ఉంటారు. సో రిమైనింగ్ డీమ్డ్ కాలేజ్కి సంబంధించిన సీట్లు అయితే 100% ఫిల్ చేస్తారు. సో ఎందుకంటే దీంట్లో మనకు పీజీకి వచ్చేసరికి కొంతమందికి ఓన్లీ స్పెషలైజేషనే, అయితే మేబీ అది గవర్నమెంట్ కాలేజా లేకపోతే డీమ్డ్ కాలేజా, ఓన్లీ స్పెషల్ ఈ పర్టికులర్ స్పెషలైజేషన్లో మాకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడానికి ఎంత అవకాశాలు ఉన్నాయి, డీమ్డ్ కాలేజ్లో సీట్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది, వీ కెన్ ప్రిడిక్ట్. సో ఆ ప్రిడిక్షన్ టూల్ని డెవలప్ చేసి మన jaypaland.comకి మనం అప్గ్రేడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక పీజీ నీట్కి సంబంధించి ఎవరైతే మరి రిజిస్ట్రేషన్ చేసుకోలేదో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రిజిస్ట్రేషన్ నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మనకు షెడ్యూల్ అయితే ఇక్కడ చెక్ చేద్దాం. 24కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే కరెక్ట్గా ఇవ్వలేదు, బట్ ఇంకా అంటే సర్క్యులర్స్ అయితే ఇక ఎలాంటి సర్క్యులర్స్ లేవు. ఓన్లీ 23కి సంబంధించిన సర్క్యులర్స్ అయితే ఇచ్చారు. ఓన్లీ మనకు రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ రూల్ నెంబర్, నెక్స్ట్ పాస్వర్డ్, లేదు అంటే ఆల్రెడీ మీరు న్యూ రిజిస్ట్రేషన్ కనుక అయితే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మరి ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఆల్రెడీ మీరు పీజీకి వచ్చేస్తారు కాబట్టి మీకు ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఐడియా ఉంటుంది. సో వెరీ సింపుల్. అప్లికేషన్ ఏ విధంగా అయితే ఫిల్ చేస్తారో సేమ్ అదేవిధంగా మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఓకే అన్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తాం. మరి ఏ విధంగా మనం ర్యాంకులు ప్రిడిక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే కనుక జైపాల్లాండే అనే ఒక వెబ్సైట్, jaypaland.com అనే వెబ్సైట్లో మనము ఇదివరకు యూజీకి సంబంధించి లాస్ట్ ఇయర్లో యూజీ పీజీకి సంబంధించినటువంటి ఆ రికార్డ్స్ అయితే అప్లోడ్ చేశాము. బట్ మనకి ఎంసీసీ నుంచి ఎక్కడ కూడా 23కి సంబంధించిన రికార్డ్స్ అయితే లేవు. బట్ మన వెబ్సైట్లో అయితే ఎంసీసీలో లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెక్ చేద్దాం. సో jaypaland.comకి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ అండి. అన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ లేవు అని అంటే ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇంకొక వీడియోలో కానీ లేకపోతే లాస్ట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వెరీ సింపుల్. ఇక్కడ 599 పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఫిల్ చేసినట్లయితే సో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది. సో ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. మనకి ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందన్న. యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎప్పుడైతే మనకు ఇక్కడ వచ్చేసిందో సో ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఐఎమ్ నాట్ రోబో అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సైన్ ఇన్ అని చెప్పేసిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి వీటికి సంబంధించి అంటే ఏపీ అదే తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ సర్క్యులర్స్ గత సంవత్సరాలు జరిగిన సర్క్యులర్స్ ఉన్నాయి. అయితే ఈ సర్క్యులర్స్తో మనకు పెద్ద యూజ్ ఏం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా పీడిఎఫ్స్. ఇక్కడ మీకు ఇప్పుడు ఆల్ ఇండియా కోటా గురించి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టీఎస్ అలాట్మెంట్ ఏ అండ్ ఏపీ అలాట్మెంట్ ఏ అండ్ టీఎస్ అలాట్మెంట్ బి అండ్ ఏపీ అలాట్మెంట్ బి, ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీ అని చెప్పేసి ఒక టూల్ ఉంది చూసారా. ఆల్ ఇండియా ఎంసీసీ అంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, సో ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని డిపెండ్ చేసుకొని లాస్ట్ ఇయర్ రికార్డ్స్ అని కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇది క్లిక్ చేయండి. ఒకసారి కట్ ఆఫ్ ర్యాంక్స్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 23 సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే 24 ఇంకా కౌన్సిలింగ్ అనేది కాలేదు కాబట్టి 23 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటారా లేదంటే జనరల్ సర్జరీ సెలెక్ట్ చేసుకుంటారా. ఓన్లీ ఎంఎస్ జనరల్ సర్జరీ అన్న మాకు ఆల్ ఇండియా కోటా ద్వారా ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే అన్న మేము ఓబీసీలో మాకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం చెక్ చేసుకుంటే ఇది 2023 ప్రకారంగా అకార్డింగ్ టు 2023 ఓబీసీ అండర్ ఓబీసీ జనరల్ సర్జరీ ద వర్ధమాన్ దట్ ఈస్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా. సో దాంట్లో 274 దగ్గర మనకు లాస్ట్ ఇయర్లో కట్ ఆఫ్ అయింది రౌండ్ 1. సో నెక్స్ట్ వచ్చేసి మౌలానా ఆజాద్. ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతుంటే ఓన్లీ వర్ధమాన్ అని చెప్పేసి టైప్ చేసినట్టయితే ఈ వర్ధమాన్ కాలేజీలో మనకు రౌండ్ 1లో 274, రౌండ్ 3కి వచ్చేసరికి 920. సో అదేవిధంగా మనకి ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి లేకపోతే ఉస్మానియాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ చెక్ చేసుకుంటే కనుక రౌండ్ 1లో 6,303
ఆల్ ఇండియా కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి 7367, అది రౌండ్ 3 వరకు అయితే మనకు ఆ రిపోర్ట్ అయితే లాస్ట్ ఇయర్లో వచ్చేసింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క కాలేజ్ కూడా తెలుసుకోవచ్చు. అని ఇది కాదు, రంగరాయ మెడికల్ కాలేజీ ఇన్ఫర్మేషన్ ఉందా, రంగరాయ అని చెప్పేసి ఇక్కడ రంగరాయ మెడికల్. ఇక్కడ ఈ సర్చ్ బార్ ఏదైతే ఉందో, ఈ సర్చ్ బార్లో ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏదైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఏదైనా సరే, ఇక్కడ మీరు సెర్చ్ చేసినట్టయితే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. రంగరాయ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మరి రౌండ్ 1లో మనకు ఆల్రెడీ 6000కి సీట్ వచ్చింది, బట్ నాట్ రిపోర్టెడ్ కొట్టారు. రౌండ్ 1లో 7900 కూడా వచ్చేసి రౌండ్ 3 నాటికి 9443 జనరల్ సర్జరీలో సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే చూసాం. సో ఓకే అన్న, ఇది బాగానే ఉంది. ఒక డీమ్డ్ కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అంటే డీమ్డ్ కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 23 ఓపెన్ చేస్తున్నాను. 23 ఓపెన్ చేసేసి డీమ్డ్, ఇక్కడ డీమ్డ్ పెయిడ్ అని చెప్పిస్తుంది, మేనేజ్మెంట్ పెయిడ్ డీమ్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం జనరల్ సర్జరీ సెలెక్ట్ చేసుకొని, జనరల్ సర్జరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేనేజ్మెంట్ పెయిడ్ సీట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నానండి. ఇక డీమ్డ్ కాలేజీలో కూడా ది బెస్ట్ డీమ్డ్ కాలేజ్ అందరికీ తెలిసే ఉంటుంది, కస్తూర్బా మెడికల్ కాలేజ్. ఈ కస్తూర్బా మెడికల్ కాలేజ్ జస్ట్ కస్తూర్బా మెడికల్ కాలేజ్లో KST అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్టయితే కస్తూర్బా మెడికల్ కాలేజ్లో మణిపాల్లో ఉంది, మ్యాంగ్లూర్లో ఉంది. సో ఓన్లీ మనకు మణిపాల్ చెక్ చేద్దాం. ఓన్లీ మణిపాల్ అని చెప్పేసి చెక్ చేసుకున్నట్టయితే మనకు మణిపాల్లో 9000, 13,000, లాస్ట్కి 20,298కి అయితే మనకు MS జనరల్ సర్జరీలో సీట్ వచ్చినటువంటి కేసు అయితే చూస్తాం. సో ఓకే అన్న, మాకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఓన్లీ జనరల్ సర్జరీయే. డీమ్డ్కి ఎంత దూరం వెళ్తాం, లాస్ట్ అండ్ లీస్ట్ ఎంతకు వచ్చిందంటే 1,19,000 రౌండ్ 1లో సీట్ వచ్చింది. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చెన్నై తమిళనాడులో ఉంటుంది, దాంట్లో సీట్ వచ్చింది. నెక్స్ట్ 1,17,000, 1,17,000 అంటే డీమ్డ్ కాలేజీలో చాలా కట్ ఆఫ్ అయితే చాలా వరకు అయితే తగ్గిపోతుంది. దీంట్లో కొన్ని స్టైఫండ్ ఇచ్చే కాలేజెస్ ఉంటాయి, ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఫీజ్ సెక్షన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఆ పర్టికులర్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ శ్రీరామచంద్ర డీమ్డ్ కాలేజ్కి సంబంధించి చెక్ చేసుకుని, శ్రీరామచంద్ర డీమ్డ్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మరి ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ ఎక్కడైనా సరే ఈ పర్టికులర్ ట్యాబ్ ఏదైతే ఉందో అంటే ఈ ఏఐ ర్యాంక్ పైన క్లిక్ చేయగానే ఒకసారి అసెండింగ్ అవుతుంది, డిసెండింగ్ అవుతుంది. అసెండింగ్ ఆర్డర్లో 10,000 నుంచి స్టార్ట్, 10,000 రౌండ్ 3లో అయింది. బట్ ఓవరాల్గా చెక్ చేసుకుంటే అప్ టు 23,000 వరకు అయితే మనకు శ్రీ రామచంద్ర డీమ్డ్ కాలేజ్లో సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే చూసాం. ఇక లేదన్నా మనకు గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇది తెలంగాణలో ఉంది కదా, లేకపోతే ఒక పని చేద్దాం, తెలంగాణ అని చెప్పేసి జస్ట్ టైప్ చేద్దాం. తెలంగాణకు సంబంధించి ఇక్కడ కాలేజీల నేమ్స్ ఏ విధంగా అయితే ఉంటో అదే విధంగా మనం టైప్ చేయాల్సి వస్తుంది. గాంధీ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఇమీడియట్ జనరల్ సర్జరీ తెలియనట్టుంది. ఓకే, ఇది డీమ్డ్ కాలేజెస్ కాబట్టి దీంట్లో అయితే లేదు. ఇక మరి ఈ ఆల్ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈసారి ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్ ఇండియా కోటాలోనేమో గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, మేనేజ్మెంట్ పేర్లలో డీమ్డ్ కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ ఆల్ స్పెషలైజేషన్స్ తీసుకున్నాండి, ఆల్ స్పెషలైజేషన్. ఈ ఆల్ స్పెషలైజేషన్స్లో తెలంగాణ అని టైప్ చేశాను. తెలంగాణ టైప్ చేస్తే నిజాం కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే ఆర్డీలో మట్టుకి మనకు 83 ర్యాంకుతోనే అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఓన్లీ నిజామే కావాలనుకుంటే నిజాం అని చెప్పి టైప్ చేసినట్టయితే మనకు నిజాం కాలేజీకి సంబంధించిన దాంట్లో ఆర్డీలో చెక్ చేసుకుంటే 83 ర్యాంకు, 105 ఇవన్నీ ఆల్ ఇండియా ర్యాంక్స్. దీంట్లో లీస్ట్ అండ్ లాస్ట్ ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ పైన క్లిక్ చేశాను. లీస్ట్ అండ్ ర్యాంకు చెక్ చేసుకుంటే ఫారెన్సిక్ మెడిసిన్ MD 97,000 అయితే సీట్ వచ్చేసిన కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ 25,000. ఈ విధంగా పర్టికులర్ కాలేజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక దీంట్లో గాంధీ మెడికల్ కాలేజీ అనుకుంటే ఇక్కడ గాంధీ అని చెప్పేసి జస్ట్ టైప్ చేయండి. ఇక్కడ మీకు ఈ సెర్చ్ బార్ చాలా యూజ్ అవుతుంది. గాంధీ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ ఏదైతే వర్డ్స్ ఉంటాయో ఈ వర్డ్స్ ఇక్కడ టైప్ చేసే ప్రయత్నం అయితే చేస్తే మ్యాక్సిమం మీకు ఆ పర్టికులర్ కాలేజ్ అయితే మీకు సెర్చ్లోకి రావడం జరుగుతుంది. ఇక గాంధీ మెడికల్ కాలేజీ దీంట్లో ఇంకొకటి ఏంటి, ఓన్లీ
జనరల్ సర్జరీ, ఓన్లీ జనరల్ సర్జరీ చెక్ చేసుకుంటే కనుక మరి ఓపెన్ కేటగిరీలో జనరల్ సర్జరీలో మనకు లాస్ట్ ఇయర్లో 1687కి అయితే సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే చూసాం. సో మీకు ఈ ఆల్ ఇండియా ఎంసీసీ అనే ట్యాబ్ ఏదైతే ఉందో దీంట్లో ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకొక ట్యాబ్ కూడా ఉంది అలాట్మెంట్స్ అని చెప్పేసి. ఈ అలాట్మెంట్ యూజ్ ఏంటి? సో అలాట్మెంట్ 20 ఇంతకుముందు 20 చూసాము, ఇప్పుడు మనం ఆల్ సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా ఇక్కడ ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఆల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఇంతమంది ఎంసీసీ నుంచి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ఇంతమందికి సీట్ అలాట్ అయిందని ఇన్ఫర్మేషన్ తీస్తారు. దాంతోపాటు రౌండ్ 1 రౌండ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంటుంది. సో ఆ విధంగా చెక్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరి 22లో జరిగినటువంటి కౌన్సిలింగ్లో మనకు ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, ఇక్కడ టాపర్స్ కనుక చెక్ చేసుకుంటాం. మళ్ళీ ఇందులో టాపర్స్ ఎవరు అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా టాప్ కాలేజీ బెల్గామ్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక్కడ అంటే ఆల్ స్పెషలైజేషన్స్ సెలెక్ట్ చేసుకోవడం కంటే ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేద్దాం 23కి సంబంధించి. ఇక్కడ ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తున్నాను, జనరల్ సర్జరీ సెలెక్ట్ చేస్తున్నాం. జనరల్ సర్జరీ కాకుండా ఇక్కడ వేరే ఒక స్పెషలైజేషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనరల్ సర్జరీ దీంట్లో చాలా ఉన్నాయి. దీంట్లో ఆర్థోపెడ్ ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆర్థోపెడ్ ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఈసారి ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తాడు. ఇది అకార్డింగ్ టు 2022లో కనుక చెక్ చేస్తుంటే ఆర్థోపెడిక్స్ మరి ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయిపోయింది, ఏ కాలేజ్ అంటే మనకు మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇది మహారాష్ట్రలో ఉంటుంది. 18,000కి మనకు స్టే వేకెంట్ రౌండ్లో సీట్ వచ్చింది. లీస్ట్ అండ్ లాస్ట్ కనుక చెక్ 18,000. ఫస్ట్ కాలేజ్ అయితే మౌలానా ఆజాద్ కాలంలో అయితే మనకు రౌండ్ 1లో 1800కి కట్ ఆఫ్ అయిపోయింది. పీజీ ఎంఈఆర్ కాలేజీ ఇది 2581కి కట్ ఆఫ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఏదైతే స్పెషలైజేషన్స్ అనుకుంటున్నారో ఈ పర్టికులర్ స్పెషలైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గత 3-4 ఇయర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులో ఉంది. బట్ మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాల్సింది లాస్ట్ ఇయర్ రికార్డ్ ప్రకారంగా. ఎందుకంటే దీంట్లో మార్కులు అనేది ఇంపార్టెంట్ కాదు, ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. 2023 సెలెక్ట్ చేసుకోండి. 2023 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏదైతే స్పెషలైజేషన్ దీంట్లో ఇంట్రెస్ట్ ఉందో క్లినికల్ నాన్ క్లినికల్గా సెలెక్ట్ చేసుకొని, లేదు అని అంటే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే పెయిడ్ డీమ్డ్ అయితే పెయిడ్ డీమ్డ్ మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ ప్రకారంగా సెలెక్ట్ చేసుకొని మీ కాస్ట్ ఒకవేళ ఎస్సీ అయితే కనుక ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. సో ఇక్కడ ఆల్ ఇండియాలో ఎస్టీలో ఆల్ స్పెషలైజేషన్స్ తీసేసుకొని మరి ఎస్టీలో ఎక్కడ వరకు సీట్ రావచ్చు అంటే ఎస్టీలో ది బెస్ట్ కాలేజ్ అంటే బెంగళూరు మెడికల్ కాలేజ్లో మనకు 1029కి సీట్ వచ్చింది. అదేవిధంగా లీస్ట్ అండ్ లాస్ట్ కనుక మైక్రోబయాలజీ ఇది గ్రాంట్ కాలేజ్ మహారాష్ట్రలో ఉంది. మైక్రోబయాలజీ 1,19,000కి అయితే ఎస్టీకి సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే చూసాం. దీంట్లో లేదన్న అనెస్థీషియా అనేది మాకు చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక అనెస్థీషియా చెక్ చేసుకుని అనెస్థీషియా మనకు 77,000కి శ్రీధర్ పటేల్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ కాలేజ్. ఈ విధంగా ఈ సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఈ సెర్చ్ బార్లో మీరు సెర్చ్ చేసుకోవడానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఇక్కడ మీకు కట్ ఆఫ్ ర్యాంక్ వైజ్గా చూస్తారా లేకపోతే అలాట్మెంట్ డేటా చెక్ చేసుకుంటారా అనేది చెక్ చేసుకొని మీకు ఎక్కడొక పాసిబిలిటీ ఉంది అకార్డింగ్ టు 22 ప్రకారంగా కానీ 23 ప్రకారంగా కానీ మీకు నచ్చిన స్పెషలైజేషన్స్ నచ్చిన కాలేజెస్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఆ కట్ ఆఫ్ అంటే రౌండ్ 1 కానీ రౌండ్ 2 కానీ మేబీ అందుబాటులో ఉందా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా డీమ్డ్ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఈ వెబ్సైటు అంటే ఇదంతా కూడా డాటా అంతా కూడా ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ఏదైతే రౌండ్కి రిలీజ్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఆ పీడిఎఫ్లో ఉన్న డేటాని అంతా మన సాఫ్ట్వేర్కి కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఆ సాఫ్ట్వేర్ వల్ల మీకు యూటిలైజ్ ఉంది అంటే ఇదంతా బాగానే ఉందన్నమాట. 24ది కూడా ఇస్తారు. 24ది కూడా ఆ రౌండ్ 1 అలాట్మెంట్ కాగానే రౌండ్ 1 అలాట్మెంట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో రౌండ్ 2 అయిపోయిన తర్వాత రౌండ్ 2 అలాట్మెంట్ అవుతుంది. దీంతోపాటు ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అది స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి. బట్ ఇదైతే ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. సో దీంట్లో మీకు చెక్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఒకసారి మీకు గ్రిడ్ వ్యూ రిపోర్ట్ ఒక చిన్న రిపోర్ట్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం తెలంగాణకు సంబంధించి. తెలంగాణలో 23 కౌన్సిలింగ్ జరిగింది కాబట్టి టీఎస్ నీట్ పీజీ దీంట్లో
ఆల్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఆల్ రౌండ్స్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఆల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో సర్వీస్ కోటా నాన్ సర్వీస్ కోటా ఉంటుంది, ఆల్ సెలెక్ట్ చేసుకొని లోకల్ చేసేసి సబ్మిట్ చేశాను. ఇక్కడ సబ్మిట్ చేయగానే తెలంగాణకు సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఒక్కొక్క స్పెషలైజేషన్లో సర్వీస్ కోట ఏంటిది, నాన్ సర్వీస్ కోట ఏంటిది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎం అంటే మార్కు, ఏఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ అని. సో మీకు నాన్ సర్వీస్ కోటాలో చాలా తక్కువ సీట్లు ఉంటాయి. ఈవెన్ నాన్ సర్వీస్ కోట అయినా కూడా చెక్ చేసుకుంటే నాన్ సర్వీస్ కోటాలో డివిఎల్ అనే ఒక స్పెషలైజేషన్లో మార్క్ వచ్చేసి 566, ఆల్ ఇండియా ర్యాంకు 5848 అండ్ స్టేట్ మెరిట్ వచ్చేసి ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవడానికి మనకి అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు అంటే ఈ తెలంగాణకు సంబంధించుకోవచ్చు, ఏపీకి సంబంధించుకోవచ్చు మెరిట్ ర్యాంక్ ప్రిడిక్షన్ కానీ, స్టేట్ ర్యాంక్ కానీ, స్టేట్ మెరిట్ లిస్ట్ కానీ, అలాట్మెంట్ డేటా కానీ, అలాట్మెంట్ కౌంట్ కానీ, కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ, గుడ్ వ్యూ రిపోర్ట్ కానీ, మ్యాపింగ్ రిపోర్ట్స్ కానీ, పీజీ కాలేజీల లిస్ట్. ఇక పీజీ కాలేజీల లిస్టు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేద్దామండి. గాంధీ మెడికల్ కాలేజ్ వ్యూ క్లిక్ చేసిన తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్లో మనకు ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్లో దాంట్లో బీసీఏకి, బీసీబీకి, బీసీసీకి, బీసీడీకి కట్ ఆఫ్స్ ఏ విధంగా వచ్చాయనే ఇన్ఫర్మేషన్ రౌండ్ వైజ్గా ఇక్కడ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా అందుబాటులో చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి ఇటు స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి ఇన్ని రకాల రిపోర్ట్స్ మీరు యాక్సెస్ చేయడానికి మీకు 599 అనే ఒక ప్లాన్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. చాలామంది అనుకోవచ్చు ఎందుకన్నా డబ్బులు అడుగుతున్నారు. సో ఈ వెబ్సైట్లో ఎక్కడ కూడా యాడ్స్ కూడా రావు. సో యాడ్స్ నేను ఎంకరేజ్ చేయను. అయితే డేటా ఇప్పుడు ఏపీది డేటా కలెక్ట్ చేయాలి, అటు తెలంగాణ డేటా కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ప్లేస్లలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు, అక్కడ మెరిట్ లిస్టు, ఇక్కడ మెరిట్ లిస్టు, ఆల్ ఇండియా కోటా, ఈ విధంగా డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి ఒక టీమ్ని బిల్డ్ చేయాల్సి వస్తుంది. సో దీనికి హోస్టింగ్కి, వెబ్సైట్ డిజైనింగ్కి, డేటా గ్యాదరింగ్కి, డెవలప్మెంట్కి మనం కూడా ఇంత టైం వెచ్చిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనం 599 ఈ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా మనకు 799 ఉంది. బట్ పీజీలో అయితే మీకు 2 సర్వీసెస్ కూడా మీకు 599 వస్తాయి. ఇటు మేనేజ్మెంట్ కోట అయినా, డీమ్డ్ అయినా, అటు ఆల్ ఇండియా కోట అయినా ఏదైనా సరే. సో 599తో కనుక మీరు చేసుకున్నట్లయితే సో పీజీకి సంబంధించినటువంటి అప్డేట్స్, దాంతోపాటు వాళ్ళ కట్ ఆఫ్స్ ర్యాంక్స్ రౌండ్ వైజ్గా ఎలా అయితే మెరిట్ లిస్ట్ వస్తుందో లేకపోతే రౌండ్ 1 జరుగుతుందో ఆ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ మీ అందుబాటులో తీసుకురావడం అయితే జరుగుతుంది. సో మీరు మీ పీడిఎఫ్లో సెర్చ్ చేయడం కంటే, అంటే వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో సెర్చ్ చేయడం కంటే jaypalanడే.comలో జస్ట్ ఫింగర్ టిప్స్ పైన మనము లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, అంతకుముందు కట్ ఆఫ్, రౌండ్ 1 కట్ ఆఫ్, కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, స్పెషలైజేషన్ వైజ్గా విధంగా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ వెబ్సైట్ వల్ల మీకు యూజ్ ఉంది. ఈ వెబ్సైట్ వల్ల నిజంగానే కట్ ఆఫ్స్ ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవరిని అడగాల్సిన పని లేదు. ఏ స్పెషలైజేషన్కి డిమాండ్ ఉంది, ఏ కాలేజీ ఎంతవరకు డిమాండ్ ఉంది, మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎలా జాయిన్ అవుతున్నారు అనే విషయాలు కూడా తెలుసుకోవడానికి అయితే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే నేను అనుకుంటున్నాను. సో మరి ఈ వెబ్సైట్ మీకు నచ్చితే మీకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వెబ్సైట్ని కొంత ఫార్వర్డ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.